రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే నరకమేనా? కామన్‌గా మనం రొట్టె ద్రాక్ష రసం ఎప్పుడు తీసుకుంటాం? ఆదివారం. అంటే ఆదివారం చర్చికొచ్చి రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే నరకానికెళ్ళిపోతావా? ఇది పాఠం. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఎలా ఉన్నారు? అంటే దేవుని పట్ల వారి మనసు ఎలా ఉందంటే, ఈరోజు చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే ఏమవుతుంది? అంతే కదా! ఆ! చర్చికి వెళ్ళకపోయినా, రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోయినా లైవ్‌లో మనం చూసుకోవచ్చు. ఇంటికాడ ఉండొచ్చు. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారమైనా వెళ్ళొచ్చు అని ఒక నిర్లిప్తత, ఒక నిర్లక్ష్యం చూపించడం అనేది క్రైస్తవ ప్రపంచంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అందుకే ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఉపోద్ఘాతం. ఏంటి? రొట్టె ద్రాక్షరసం అనే అని తీసుకోకపోతే నరకమేననే పాఠాన్ని ప్రవేశపెట్టడం వెనకాల ఉద్దేశ్యం ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈరోజు ప్రపంచంలో మేము క్రైస్తవులని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు అన్న ధోరణిలో వాళ్ళు బ్రతికేస్తున్నారు. దాంట్లో ఉన్న లోతుపాట్లనేది ఎవరికీ తెలియవు. అందుకే ఈ పాఠాన్ని ప్రవేశపెట్టి రొట్టె ద్రాక్షరసం యొక్క ఆవశ్యకత కానివ్వండి, ప్రతి క్రైస్తవుడు తన దైనందిన జీవితంలో దేవుడితో తను చేసే సహవాసం కానివ్వండి, లేదా ప్రతినిత్యం మన దేవుడితో ఉండి వాక్యం వినటం అనేది ఏదైతే ఉందో అదైనా కానివ్వండి. ఇవన్నీ కూడా మనకి ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రాముఖ్యమో తెలియజేసేదే ఈ పాఠం. గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమవుతుందండి? ఖచ్చితంగా ఈ పాఠాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీకు అందరికి క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా లూకాసు వార్త 14వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 15-24 వచనాలు జాగ్రత్తగా చదవండి. చాలా చాలా షార్ట్ చేసి చెప్తాను. ఇంటికెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. 14వ అధ్యాయం 15-24 వచనాలు. యేసుక్రీస్తు వారు ఒక చక్కటి బోధ చేసాడు వాళ్ళకి. ఏంటంటే విందు గురించి చెప్తూ, అక్కడ భోజనాల గురించి చెబుతూ కింద వచనాలు ఉంటుంది, తర్వాత చదువుకోండి. దానికి ముందు వచనాలు ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఒక విందు పెట్టేటప్పుడు తిరిగి ఇచ్చే వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా మీరు చేస్తే తిరిగి మళ్ళీ చేసేవాళ్ళని మీరు పిలవద్దు భోజనానికి. ఇక్కడ మనం మీటింగ్ చేసుకున్న గుర్తుందా పక్కన? ఇది అతిథులకు, దేవుడు చెప్పిన అతిథులకు పరిచర్య. యేసుక్రీస్తు చెప్పిన అతిథి ఎవరంటే మీ బంధువులు, రక్త సంబంధులు ఉన్న వాళ్ళకి ఇవ్వటం కాదు, లేని వాళ్ళకి మనం పెట్టాలి. తిరిగి ఇవ్వలేని వాళ్ళకి మనం చేస్తే మనకి ఏమండి పునరుత్థానమందు, నీతిమంతుల పునరుత్థానమందు మనందరికీ మేలు చేస్తాడు దేవుడు, ప్రత్యుపకారం చేస్తాడు దేవుడు అని ఉంటుంది అక్కడ. ఇదంతా చెప్పిన తర్వాత ఒక లేచి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, చెప్తున్నాడు ఏమని? ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండవాలి. ఇదంతా భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఈ సందర్భం అంతా జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు జరుగుతుంది. కాబట్టి భోజనం గురించి, విందు గురించి డిస్కషన్ వస్తుంది అనమాట అక్కడ. అంతేగా, ఎక్కడ ఏ సందర్భంలో ఉంటుందో దాని గురించి థాట్స్ ఉంటాయి మనకి. అక్కడ కూడా భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఒక యేసుక్రీస్తు ఏమడుగుతున్నాడంటే, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని, యేసుక్రీస్తు చెబుతున్న ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడు అని ఆయనతో చెప్పాడట. ఏమని చెప్పాడు? ఈయన మాట్లాడిన తర్వాత ఆయనకి ఏమర్థమైందంటే, దేవుని రాజ్యంలో భోజనం చేసిన వాడు ధన్యుడు. అర్థమవుతుందా? అంటే దేవుని రాజ్యం ఒకటి అనేది వస్తుందని, అందులో భోజనం చేసేవాడు ధన్యుడు అని చెప్పాడు. దానికి యేసుక్రీస్తు ఏం బదులిచ్చాడు? ఆయన అతనితో ఇట్లా అన్నాడు, ఏమని? ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమున అతడు ఇప్పుడు సిద్ధమైంది, రండి, పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఇప్పుడు ఎప్పుడైతే అతను దేవుని రాజ్యంలో విందు చేసేవాడు ధన్యుడు అని చెప్పాడో, యేసుక్రీస్తు అని చెప్తానంటే ఒక మనిషి ఒక గొప్ప విందు చేయించాడు. ఆ విందు చేయిన తర్వాత సిద్ధపాటు చేశాడు. ఇప్పుడు తన దాసుడు పంపుతున్నాడు, ఆ విందును తినడానికి రమ్మని పిలవండి, 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 పిలవండి అని పిలుస్తున్నాడు. పిలవమని చెప్పాడు. ఇప్పుడు ఈ దాసుడు ఎవరైతే ఉన్నాడో వెళ్ళి పిలుస్తుంటే వాళ్ళు నెపములు చెబుతున్నారట. ఏమండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి.
భోజనానికి రమ్మని పిలిస్తే ఎవడైనా నెపాలు చెప్తాడా? నా ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. ఎవరైనా ఏమండి ఇక్కడ పక్కన భోజనాలు జరుగుతున్నాయండి, ఇక్కడ ఉన్నారు కదా, మటన్ చికెన్ ఉంది, భోజనానికి వస్తారంటే లేదు లేండి రండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటారు ఎవడన్నా? మ్యాక్సిమం 99.9% చెప్పరు. ఎవడో ఒకటి చెప్తాడు మొహమాటంతో, అతను కూడా వెళ్ళాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మనుష్యుడు గొప్ప మళ్ళీ ఏ విందటది? ఏ విందటది? గొప్ప విందట, మామూలు విందు కాదు. అప్పుడప్పుడు చూడండి కొంతమంది భోజనాలు గొప్పలు పెడితే ఎన్ని వంటకాలు పెడతారండి. పీతలు చెప్పాను కదా, అప్పుడప్పుడు చెప్తాను మీకు. ఏమండి రొయ్యలు, పీతలు, చేపలు, నత్తలు, ఏమండి ఇంకెన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు పెట్టేస్తారు. మొన్న ఎవరు పెళ్ళి అయింది, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళి. కొన్ని వందల రకాలు, వేల రకాలు పెట్టారండి భోజనాలు. ఎందుకు? గొప్ప విందు. చూడండి కొన్ని కొన్ని భోజనాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ సెక్షన్ వేరే ఉంటుంది, ఎన్వి సెక్షన్ వేరే ఉంటుంది, బిర్యానీ సెక్షన్ వేరే ఉంటుంది, స్నాక్స్ సెక్షన్ వేరే ఉంటుంది, చైనీస్ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది. ఏమంటే తర్వాత దాన్ని ఏమంటారు, ద్రవ పదార్థాల సెక్షన్, జ్యూసుల సెక్షన్ వేరే ఉంటుంది, ఫ్రూట్స్ సెక్షన్ వేరే ఉంటుంది. గొప్ప విందు అనమాట. అలాంటి విందుకి ఎవరిని పిలిస్తే ఎవడైనా నెపాలు చెప్తాడా? నాకు తెలిసి మనిషి అన్నవాడే ఎవడో చెప్పడం. ఇక్కడ అర్థమైపోవాలి మనకి, ఇక్కడ అర్థమైపోవాలి. ఇక్కడ మొత్తానికి ఈ విందు మనుషులు అనుకునే విందు అయితే కాదు. అర్థమవుతుంది? బైబిల్ని అర్థం చేసుకునే విధానం ఇది. నేను వివరంలోకి వెళ్ళాను, ఆల్రెడీ ఉపోద్ఘాతం చెప్పేసాను. నేను ఆల్రెడీ ఉపోద్ఘాతం చెప్పేశా. ఇప్పుడు వివరంలోకి వచ్చా. వివరంలోకి వచ్చిన తర్వాత మెయిన్ రెఫరెన్స్ ఇది. గొప్ప విందుకు పిలిచినప్పుడు మాత్రం మేము రామని వాళ్ళు చెప్తారట. ఇంతకీ పిలవబడిన వారు ఎవరు? ఫస్ట్ ఇలా పాయింట్లు డివైడ్ చేద్దాం. ఒకటి, మీరు ఎగ్జామ్ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు D2 లెసన్ జాగ్రత్తగా వినండి. ఇంతకీ పిలవబడిన వారు ఎవరు? అర్థమవుతుందా? పిలిచిన ఆ విందుకు రానివారు వాళ్ళే, పిలవబడిన వారే రానివాడు. రెండో పాయింట్, ఇంతకీ రాలేని వాళ్ళు ఎవరు? 2 పాయింట్లు, ఒకటి అనమాట. మూడో పాయింట్, ఇంతకు విందేంటి? అంతే కదా, గొప్ప విందు, ఆ గొప్ప విందేంటి? ఫోర్త్ వన్ ఏంటది? ఆ విందు ఎక్కడ జరుగుతుంది? అంతే కదా, మరి విందు ఎక్కడ జరుగుతుందో ప్లేస్ తెలియాలిగా మనకి. ఈ 4 పాయింట్స్ విడకూడదాం. ఓకే, ఇంతకీ పిలవబడిన వారు ఎవరంటే మీకు వెంటనే వచ్చే రెఫరెన్స్ పిలవబడిన వారు ఎవరు అంటే వెంటనే మన మైండ్లోకి ఏ రెఫరెన్స్ రావాలి ఎప్పుడు మనకి? ఎస్, వెరీ గుడ్. పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం గుర్తొచ్చేయాలి. ఇది బుక్లో లేదు, ఆ రెఫరెన్స్ ఊరికి మీరు రాసుకుని పెట్టుకోండి, ఎక్స్టర్నల్గా మీరు రాసి పెట్టుకోండి. బుక్లోని రెఫరెన్స్ ఏంటంటే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఇది బుక్లో ఉంది. ఇప్పుడు మీరు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాశారనుకోండి, వాడు గుజ్జుంటే మార్కేస్తాడు, గుజ్జు లేకపోతే బుక్లో అది లేదు కదా అని మార్కేయడు. కాబట్టి ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, అదనంగా ఆ రెఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఓకే, 2వ అధ్యాయం 14వ వచనం ఏంటది? 2వ తెస్స 2:14. మీరు ఇలాగూ రక్షింపడ్డారు. ఎలాగ రక్షింపడం, మనందరూ ఎలా రక్షింపడం మీ అందరికి తెలుసు. ఆ విషయం అంతా చెప్పుకుంటూ వచ్చాడు, మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు మీకు. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఈరోజు క్రీస్తు దగ్గరకు వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, ఆదివారం వస్తున్నాం, రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం అంటే ఎవరు మనం? పిలవబడిన వాళ్ళం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజం మనందరం కూడా. అంటే ఇంతకు పిలవబడిన వాళ్ళు ఎవరై అంటే మనమే, క్రైస్తవులు. ఓకే, క్లియర్. పిలవబడిన వాళ్ళు వీరు. ఇంతకు సాకులు చెప్పేవాళ్ళు కూడా వీళ్ళే. 2 దిగిపోయినాయి. ఓకేనా? మూడోదికి ఇంతకీ విందేంటి? అంతే కదా. ఏమండి నిజంగా మనం నేను పుట్టమొదటికి చెప్పినట్టుగా మామూలుగా విందు పిలిస్తే ఎంత గొప్ప విందు అంటే ఎవడికి రాకుండా మానేడు. ఇంతకు రావటం మానేస్తానంటే ఎందుకు ఈ విందు, ఏంటి ఈ విందు అనంటే యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఎవరట? యేసుక్రీస్తు ఎవరట? నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. ఇంతకీ ఆహారం అంటే దేన్ని మెన్షన్ చేస్తున్నాడంటే లోకం చెప్పిన ఆహారం గురించి యేసుక్రీస్తు మాట్లాడటం లేదు, ఆయన్నే ఆహారంగా చేసి మాట్లాడుతారు. ఇంతకీ ఇది ఏ ఆహారం అంటే ఆత్మీయ ఆహారం, జీవాహారం. ఇది మనం అనుకుంటున్న శరీర సంబంధమైన ఆహారం కాదు, ఇది శరీర సంబంధమైన విందు కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం పాయింట్లను డివైడ్ చేయాలన్నమాట, బాగా గుర్తుండిపోవాలి మైండ్లో మనకి. ఇది అర్థమవుతుందా? అది యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందుకు ఇదేంటిది?
ఈ విందు ఇలాంటి ఈయన ఆహారం అంటాడేంటి? అంతే కదా! ఇంతకు ఆహారం అంటే ఏంటో, విందు అంటే ఏంటో ఆలోచించుకుంటూ వెళ్తాం మనం బైబిల్‌లోని రెఫరెన్స్‌ని బట్టి. ఇంకా లోతుకు వెళితే అదే యోహాను సువార్త కిందకొచ్చేసరికి 49, 54 వచనం ఇంకా కిందకొచ్చేసరికి చెప్తున్నాడు చూడండి. 49-54 వచనం జాగ్రత్త చదవండి. ఏం చెప్తున్నాడు? మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నారు. మన్నా అంటే అబ్బో ఇశ్రాయేలుకి ఇచ్చిన గొప్ప ఆహారం అండోయ్. చూడండి, మన్నా అంటే ఇశ్రాయేలు అరణ్యంలోకి నడుస్తున్నప్పుడు వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప ఆహారం. అది తిన్నా వాళ్ళకి ఆహారం, అది తిన్నా వాళ్ళు చనిపోయారట. అది తిన్నా వాళ్ళు చనిపోయారట. కానీ ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పే ఈ ఆహారాన్ని గనక తినువాడు చావకుండునట్లు, ఏమండి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అంటే ఇది. ఎక్కడి నుండి దిగి వచ్చింది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అంటే యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడు కదండి. ఆహారం ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకడితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇలా అంటున్నాడు, ఏమని? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని, అంచె జీవను వాడే బ్రతుకుతాడు. అంటే వాడే పరలోకానికి వస్తాడని చెప్పకనే చెప్పేసాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దీన్ని కూడా మనం విడగొట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు నా శరీరం అంటున్నాడు, నా రక్తం అంటున్నాడు, నేనే జీవాహారం అంటున్నాడు. ఇది తిన్నవాడు, ఇది తీసుకున్నవాడు ఖచ్చితంగా వాడు చావనే చావడు. ఖచ్చితంగా వాడు ఎప్పటికీ బ్రతుకుతాడు, నిత్య జీవంలో ఉంటాడు. వాడికి నరకం ఖచ్చితంగా రాదు. అంటే ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఖచ్చితంగా మనం అందరం కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ జీవాహారం తీసుకుంటేనే, ఈ విందులో మనం పాల్గొంటేనే మనకి పరలోకం వస్తుంది తప్పితే ఖచ్చితంగా మనందరం తీసుకోకపోతే నరకానికి పోతామని యేసుక్రీస్తు చెప్పేశాడు. అంటే ఆ పాటలో ఉన్న టైటిల్ ప్రకారం రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే నరకం అంటే ఖచ్చితంగా నరకమే. ఖచ్చితంగా నరకమే. ఈరోజు ఎందుకు ఇంత ఈజీగా ఈ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోకుండా, చర్చికి రాకుండా, వాక్యాన్ని వినకుండా ఉంటున్నారంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఏమర్థం కాలా? ఈ జీవాహారంలో ఉన్న విలువేంటో వాళ్ళకి అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు చెప్పే వాక్యం లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాట విలువ అర్థం కాలేదు. అలాగే తన శరీరాన్ని రక్తాన్ని తీసుకునే ఆ విలువ, రొట్టె ద్రాక్షరసంలో ఉన్న విలువ అర్థం కాలేదు. కాబట్టి ఈజీగా దాన్ని తృణీకరించి చేజేతులారు వాళ్ళని నరకానికి పంపించుకుంటున్నారు. ఒక మాటగా చెప్పాలంటే అర్థమవుతుందండి. ఇంతకీ విందంటే ఏంటి? ఏం చెప్పాడు? ఇంతకీ విందంటే ఏం చెప్పాడు? ఆయన శరీరం, ఆయన రక్తమే, ఆయనే జీవాహారం. ఇంకా మాట్లాడుతూ ఆయన ఎవరు? వాక్యం. ఆయన ఎవరు? వాక్యం. ఇప్పుడు వాక్యాన్ని ఎవరు వినరో, ఆయన రొట్టెని ద్రాక్షరసాన్ని ఎవరు తీసుకోరో అంటే ఆదివారం చర్చికి కానీ కార్యక్రమం ఉన్నప్పుడు ఎవరైతే రారో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు. నో డౌట్. ఇది క్లారిఫై అయిపోయింది మనకు వివరంలో. ఓకేనా? ఇంకా రొట్టె ద్రాక్షరసం గురించి మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరికీ విదితునికి రెఫరెన్స్ 11వ అధ్యాయం. ప్రతి వారం ఈ కార్యక్రమం జరిపించుకుంటాం కాబట్టి 23వ వచనం ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. 23వ వచనం నుంచి ఇదిగో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిరి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకున్నాడు. ఇదంతా మనకు తెలుసు కదండి. రొట్టెనెత్తాడు, ద్రాక్షరసాన్ని చూపించాడు. ఇదిగో నా కోసమే ఇది మీరు తినండి, మీరు తాగండి, దీన్ని అపవిత్రంగా మీరు చేయొద్దు. దీన్ని తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రపంచానికి మీరు ఏం చేయాలి? ప్రాచుర్యం చేయాలి. ఇవి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అమ్మో, యేసుక్రీస్తు నా కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన శరీరం నలిగిపోయింది, ఆయన రక్తం అంతా కారిపోయింది, కాబట్టి నా కోసం అంత బాధపడిన నేను బాధ పెట్టకూడదు, నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి, నేను దేవుడి కోసం ఎల్లప్పుడూ బ్రతకాలి. ఈ వాక్యాన్ని విన్నప్పుడు, ఇది జ్ఞాపకం వచ్చినప్పుడు నేను పాపం చేయకుండా ఉంటాను. అంతే కదా అర్థం. ఇది ఎప్పుడు రివైండ్ ఎప్పుడు అవుతుంది? నువ్వు నిరంతరం ఈ రొట్టె మీద చేసినప్పుడు, ఈ బలమే చేసినప్పుడు, నిరంతరం వాక్యం అన్నప్పుడు నువ్వు భద్రతలో ఉంటావు. లేకపోతే ఏమవుతావు అండి? ఏమవుతావు? నాశనం అయిపోతావు. సంహారకుడు ఉన్నాడు కదా ఒకడు, ఎవడో సాతానుగాడు, సంహారకుడు వాడు. ఆనాడు పస్కా బలి ఉంది, పస్కా బలి.
ఎందుకు పస్కా బలి? సంహారపు దూత నుంచి తప్పించుకోవటానికి పస్కా బలి. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు బలి ఎందుకు? యేసుక్రీస్తు కూడా పస్కా బలి అన్నాడు. పస్కా పశువు అన్నాడు ఆయన్ని. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమన్నాడు? ఆయన ఏమని వర్ణించాడు? ఏమండి? యేసుక్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటాడు అక్కడ. ఏమంటాడు? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటే ఆనాడు సంహారపు దూత ఎలాగైతే సంహారపు దూత నుంచి తప్పించుకోవటానికి పస్కా పశువు బలైపోయిందో, ఈరోజు సాతాను నుంచి మనం తప్పించుకోవాలని ఏమండి యేసుక్రీస్తు అనే పస్కా పశువు బలైపోయింది. గుర్తుపెట్టుకోండి. ఇది మనం తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకునే, పాపంలో పడకుండా, అపవాది బారిన పడకుండా ఉండటానికి ఇదంతా మనకు జరిగింది. కానీ దీని అంత సీరియస్ తీసుకుంటున్నాం మనం? చెప్పండి. సీరియస్ తీసుకున్నాం? తీసుకోవటం లేదు. అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. ఏమండి? అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక ఇంపార్టెంట్ చెప్తున్నాడు ఆయన కూడా. పౌలు గారు చూడండి, దాని గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తే ఏం చెప్తున్నాడు చూడండి. ఇదిగో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. ఏంటిది? మనం తీసుకునే ఈ రొట్టె ద్రాక్షరసం ఏదైతే ఉందో అది దీవించబడినది, ఆశీర్వదించబడినది. ఎవరి కొరకు? మన కొరకు. గుర్తుపెట్టుకోండి. ఇది పాత్రలో త్రాగుట, క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా ఒకటి. తర్వాత మనము విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. అంటే నిజంగా ఎంత గొప్ప కార్యక్రమం చూడండి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం అనేది. ఏమండి? అస్తమానం మన సహవాసం ఉండటం, వాక్యం వినటం అనేది ఎంత గొప్ప కార్యక్రమం. ఆశీర్వాదం అది. అది దీవించబడినది. అది తీసుకుంటే ఎప్పుడు నిరంతరం మనం దేవుళ్ళో ఉంటాం. అర్థమవుతుందా? ఎప్పుడు మనం వాక్యంలో ఉంటాం. అపవాది మాయలో పడకుండా ఉంటాం. ఏమండి? దేవుడితో దగ్గరగా ఉంటాం. అది తీసుకోవడానికి ఏమవుతాం? లోకంలో తిరుగుతా, ఏం కాదులే, ఏం కాదు, మనకు గుర్తుండదు. ఆయన బలి మనకు గుర్తుకు రాదు. ఏమండి? ఆయన త్యాగం మనకు గుర్తుకు రాదు. ఆయన బలి అని త్యాగం గుర్తుకు రాకపోతే, ఆయన రొట్టె ద్రాక్షను తీసుకోకపోతే, ఏమండి నీ పాపాలు ఎలాగైతే కడగబడ్డాయి మళ్ళీ నువ్వు లోకంలో కలిసిపోతున్నాడు అర్థం అనమాట. కాబట్టి ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇప్పుడు క్లారిఫై అయిపోయింది మనకేమని? పిలవబడిన వారు మనమని. ఏమండి? పిలవబడిన వారు మనమని. ఇప్పుడు విందు అనేది ఇదిగో, ఏ విందది? రొట్టె ద్రాక్షరసం, ఆయన శరీరము, ఆయన రక్తం. ఇదిగో ప్రతినిత్యం మనకి విందుగా పిలువబడుతున్నదని, అది మనం తీసుకోవాలని. అర్థమవుతుందా? ఇక్కడ దానితో పాటు వాక్యం అనే విందు జరుగుతుందని, అది ఖచ్చితంగా మనం వినాలని ఒక క్లారిఫై మనకు వచ్చింది. ఇది రెండో పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఇంతకీ విందు ఎక్కడ జరుగుతుంది అది కూడా క్లారిఫై అవ్వాలి కదా. అంతే కదా? అది విడగొట్టాలి. మనకు తెలిసినా దాన్ని విడగొట్టాలి పాయింట్ని. ఇంతకీ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నది ఎక్కడా? ఇంటికాడా? లైవ్లో తీసుకున్నా లేకపోతే ఇక్కడనే తీసుకెళ్ళి ఇంటికాడ ఇవ్వాలా? మరి ఎక్కడ జరగాలి? విందు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందండి? ఏమండి? సంఘంలో. దేవుని రాజ్యం అక్కడ అన్నాడు కదా, దేవుని రాజ్యంలో విందులో పాల్గొన్నవాడు ధన్యుడు. దేవుని రాజ్యంలో విందులో ఇంతగా దేవుని రాజ్యం ఏంటి అంటే అక్కడ చెప్పాడు, ఒక ఇంటి ఇచ్చాడు అక్కడే. దేవుని రాజ్యంలో విందు జరుగుతుంది. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? దేవుని రాజ్యం అంటే సంఘమే. అది మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు బుక్లో ఉంది. ఎక్కడ ఉంది? బుక్లో ఉంది. ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు ఏమని చదవండి ఒకసారి. ఆ పెద్దలు ఏమన్నాడు? నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, చూడండి చెప్తున్నాడు, చూడండి, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అంటే ఇప్పుడు రాజ్యం ఎలా ఏర్పడింది, సంఘం ఎలా ఏర్పడింది అంటే యేసుక్రీస్తు వారు బలైపోవటం వలన, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ఇవ్వటం వలన ఏమండి రాజ్యం ఏర్పడింది. ఇదిగో పిలిచిన మనందరం కూడా రాజ్య నివాసులుగా, సంఘ నివాసులుగా మనందరం ఉన్నాం. అంటే దేవుని రాజ్యం అనగా సంఘం అనుకుంటే ఆ సంఘంలో ప్రతినిత్యం విందు జరుగుతుందట. ఏ విందు? రొట్టె ద్రాక్షరసం అనే విందు ప్లస్ వాక్యం అనే విందు. అసలు వాక్యం అనే విందు అనే సంగతి మనకు తెలియదు. నేనంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది సంఘంలో.
యేసుక్రీస్తు వారి బలి గురించి చెప్పబడుతుంది సంఘంలో. యేసుక్రీస్తు త్యాగం గురించి చెప్పబడుతుంది సంఘంలో. ఇవన్నీ ఎందుకంటే మన బ్రతుకును దేవుడి కోసం కట్టుకునే నిమిత్తం, మనం క్షేమంగా ఉండే నిమిత్తం, మనం పరలోకం వెళ్ళే నిమిత్తం. నువ్వు పరలోకం వెళ్ళటానికి యేసుక్రీస్తు బలైపోతే, నువ్వు పరలోకం వెళ్ళటానికి వాక్యం చెబుతుంటే, నువ్వు పరలోకం వెళ్ళటానికి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలని చెబుతుంటే, నాకు వద్దు రొట్టె ద్రాక్షరసం, నేను చర్చికి రాను, నేను వాక్యం వినంటే నువ్వు ఎలా పరలోకం వెళ్తావు? సింపుల్ కదండి. అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే స్వర్గానికి వెళ్తావా నువ్వు? సంఘానికి రాకపోతే స్వర్గానికి వెళ్తావు నువ్వు? వాక్యం వినకపోతే స్వర్గానికి వెళ్తావా? ఖచ్చితంగా వెళ్ళవు, నరకానికి పోతావు, నో డౌట్. అర్థమవుతుందండి? ఇప్పుడు అదనంగా ఒక రెఫరెన్స్ ఇస్తా మీకు. ప్రతి ఒక్క రెఫరెన్స్ అదనంగా ఇస్తాను కదా, పిలువబడిన ఒక అదనంగా ఒక రెఫరెన్స్ ఇచ్చా. ఇప్పుడు దేవుడు రాజ్యం సంఘం అంటే ఇంకో రెఫరెన్స్ ఇస్తాను చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. బుక్లో లేదు అది, కానీ రాసుకోండి. ఏది గుర్తుంటే అది అది మెన్షన్ చేయండి. 2 రాయక్కర్లేదండి. ఏమండి, మెయిన్ బుక్లో ఉన్నదే రాయండి, మెయిన్ బుక్లో ఉన్నది రాయండి. కానీ గుర్తుకు లేకపోతే మాత్రం ఇది కూడా రాసుకోండి అనమాట అదనంగా. ఆయన మనలను, అంటే పిలవబడిన వారిని, మనలను అంధకార సంబంధమైన, ఏమన్నాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడుదల చేశాడు. ఆయన 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 ప్రాణత్యాగం ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన పిలవటం ద్వారా తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ పాటలు వస్తాయి. యేసు రాజ్యం ఎక్కడ, 1000 ఏండ్ల పరిపాలనలో, ఈ రెఫరెన్స్ గురించి ఇంకా పూర్తి అవగాహన మీకు వస్తుంది అనమాట. అంటే మనల్ని కూడా తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యంగా, సంఘంగా మనల్ని చేశాడు. ఇప్పుడు సంఘంగా చేసి మన క్షేమం కొరకు మీరందరూ కూడా నా కుమారుడు రక్తాన్ని, నా కుమారుడు శరీరాన్ని తీసుకోండి, నా కుమారుడు చెప్పిన వాక్యాన్ని వినండి యేసు దేవుడు చెబుతుంటే, ఇప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి? ఇప్పుడు ఎంతకొచ్చేసిందండి పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడట. ఏమని? విందుకు రండి, విందుకు రండి, ఇదిగో మీకోసం సిద్ధపాటు చేశాను. ఏంటి? ఒక రాజ్యాన్ని సిద్ధపాటు చేశాను మీ క్షేమం కొరకు. ఆ రాజ్యంలో గొప్ప విందును ఏర్పాటు చేశాను. ఏ విందు? రొట్టె ద్రాక్షరసం అనే విందును ఏర్పాటు చేశాడు. ఆయన శరీరాన్ని ఆయన్నే ఒక విందుగా మీకు చేసేసాడు. ఇప్పుడు అది తీసుకోవటానికి రండి అంటున్నాడు. చూడండి, అది ఎంత గొప్ప విందో ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు వారి శరీరం, ఆయన రక్తం, ఆయన చెప్పిన వాక్యం ఎంత గొప్ప విందో మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆ గొప్ప విందు, ఒకవేళ ఇక్కడ చికెనో మటనో లేకపోతే ఇంకో బిర్యానీ పెడితే వచ్చేసేవాళ్ళేమో, కానీ వాక్యం చెబుతాం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నట్టు ఎవడొస్తాడు చెప్పండి? వస్తున్నారా? దానికి నెపాలు చెప్తున్నారట. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు? లూకాసు వార్త 14వ అధ్యాయం. ఎక్కడి నుంచి నెపాలు? ఎన్నో వచ్చి నుంచి? 15వ వచనం నుంచా? కాదే, 19వ వచనం నుంచి. 19వ వచనం చదవండి. అయినా వారందరూ ఏక మనసు అంటే చూడండి, ఎక్కడా ఏక మనసు? వచ్చే విషయంలో ఏక మనసు ఉండదు. చర్చకు వచ్చే విషయంలో, రొట్టె ద్రాక్షరసం తీసుకునే విషయంలో ఏక మనసు ఉండదు. ఏక మనసుతో ఏం చేస్తారట? ఏమండి, ఈ వారం చర్చికి రండి, ఏమండి రొట్టె ద్రాక్షరసం తీసుకోండి ప్లీజ్ అండి, చర్చి మానకండి, వాక్యాన్ని వినండి, ఎప్పుడు దేవుడితో ఉండంటే ఏమంటారండి? ఏమని చెప్తున్నారట? ఏకముగా నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు చెప్తున్నాడు ఏమని? చర్చికి రాని వాళ్ళు చర్చికి రాకుండా, రొట్టె ద్రాక్షను తీసుకోకుండా చెప్పే నెపాలేంటి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని? మేము పొలం కొనుక్కున్నాం. ఏమంటే కొన్ని చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. మేము పొలం కొనుక్కున్నాం, దాన్ని సాగు చేయాలిగా, దాన్ని ఎవడు సాగు చేస్తాడు? నేను రాను అంటే ఇప్పుడు వీడికి ఏమంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేకపోతే దేవుడు చెప్పిన ఈ విందు కంటే, ఈ రొట్టె ద్రాక్షరసం కంటే, వాక్యం కంటే ఏది ఎక్కువైపోయింది? వీడికి పొలం ఎక్కువైపోయింది, పని ఎక్కువైపోయింది. చూడండి, కొంతమంది వ్యాపారాలు అంటారు, కొంతమంది పనులు అంటారు, కొంతమంది ఫంక్షన్లు అంటారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాటి నెపాలన్నమాట. ఎక్కడ రావటానికి అంటే దేనికి పెద్దపీట వేశారు వీళ్ళు? దేనికి పెద్దపీట? ఒక మనుష్యుడు గొప్ప విందు చేసి పిలుస్తున్నాడట, రండి విందు సిద్ధమైపోయింది, రండి మీరు బాగుపడటానికి విందు సిద్ధమైపోయింది, రండి మీ జీవితాలు బాగుపడాలంటే ఇక్కడికి రండి అంటే మేమరాం. మా జీవితం బాగుపడాలంటే ఇంకా లోకంలో ఉండాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలి, పొలంలోకి వెళ్ళాలి, కార్యక్రమాలు చేసుకోవాలి. ఎలా మేము బతుకుతాం? చూసారు ఎలా అయిపోయారు? పొలం గురించి ఒకడు చెప్తున్నాడు నెపం, ఇంకొకడు మరి ఒకడు నేను ఎడ్లు కొన్నాను, పశువులను, ఇంట్లో గేదెలు ఉండిపోయినాయి, కుడితి పెట్టేవాళ్ళు లేరు, గడ్డిలు వేసేవాళ్ళు లేరు, సాయంత్రం ఎడపాలెత్తాయి అంటే రొట్టె ద్రాక్షరసం పసకా పశువు అంటే కన్నా వీడికి ఏమి ఎక్కువైపోయింది? పనులు ఎక్కువైపోయినాయి. చూడండి, అంటే ఆ గొప్ప విందు వీళ్ళు వెంట్రులకు అర్థం కాలేదు కాబట్టి, పిలిచేవాడు ఎవడో కూడా అర్థం కాలేదు కాబట్టి, పిలిచేవాడు ఎవరో అర్థం కాలేదు వీళ్ళకి.
పిలిచేది ఉదయ భాస్కర్ అనుకుంటున్నారు పాపం వాళ్ళు. ఎవరు అనుకుంటున్నారు? పిలిచేది ఉదయ భాస్కరు, పిలిచేది ఏమండి దావీదు, పిలిచేది ధన్యమ్మ, పిలిచేది స్వర్ణమ్మ, పిలిచేది జ్ఞానసుందరు, పిలిచేది ఎస్ఐ గారు అనుకుంటున్నాం మనం. అంతే కదండి. కానీ పిలుస్తున్నది ఎవరో, పిలువబడిన వారు ఎవరో, ఆ విందేంటో, ఆ విందు ఎక్కడ జరుగుతుందో, ఇంత జ్ఞానం ఎక్కడుంది చెప్పండి. తెలిసిన మనమే, అరకొర జ్ఞానం తెలిసిన మనమే ఇట్లా ఉన్న పరిస్థితి. అర్థమైంది? పాఠం అర్థమవుతుంది మీకు చాలా క్లారిటీగా? ఏం మోషి అర్థమవుతుందా లేదా? ఎగ్జామ్ వస్తే రాస్తావా? రాయకపోతే ఉందా నీకు? గుర్తుండిపోవాలి మనసులో ఈ పాఠం. అర్థమవుతుందండి మీకు? గుర్తుండిపోవాలి పాఠం, అంతే చెప్తున్నప్పుడు పాఠం. అర్థమవుతుందా? ఇంకొకటి ఏం చెప్పాడట? ఎడ్లు ఉన్నాయని చెప్పాడు ఒకడు. బాబు అట్లా ఉన్నాయని చేసుకుని. ఇంకో మరి ఒకడు, నేను ఒక స్త్రీని కొత్తగా పెళ్ళైంది, నాకు అప్పుడే రమ్మంటారు చర్చికి. అబ్బా ఈడు చూడు. ఒరే ఆల్రెడీ సంఘం యేసుక్రీస్తు వారికి ప్రధానం అయిపోయింది. అసలు పెళ్ళి ఎక్కడ? అసలు పెళ్ళి ఎక్కడ? ఇక్కడ పెళ్ళి అయిపోయింది. నువ్వేదో లోక సంబంధంగా ఎవరినో పెళ్లి చేసుకుని నీ భార్యని సంతోషపడతానంటే మరి యేసుక్రీస్తు దేవుడు ఏమైపోవాలి? నీకు బ్రతుకునిచ్చిన దేవుడు ఏమైపోవాలి? అసలు భూమి మీదకి వచ్చింది దేవుడి కోసం బతకట, ఆ విషయం మర్చిపోయామని చెప్పేసి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన ప్రాణాలు అర్పింపు చేశాడు. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలియాలని, ఇందులో జాగ్రత్తగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని అమ్ము అని శరీరాన్ని రక్తాన్ని నీకు ఇచ్చేసాడు. ఎవరి శరీరాన్ని? కుమారుడు శరీరాన్ని రక్తాన్ని. అర్థమవుతుందా? క్లారిఫై అవుతుందా మీకు? ఇప్పుడు ఈడు ఈ పెళ్లి కన్నా ఆ పెళ్ళి ఎక్కువైపోయింది. వీడికి ఏ పెళ్ళి? నీ జీవితాన్ని సర్వనాశనం చేసే పెళ్ళి ఎక్కువైపోయింది. కానీ నీ జీవితాన్ని ఉద్ధరించే పెళ్ళి నీ భర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. సంఘానికి భర్త యేసుక్రీస్తు వారు. ఆయనకంటే బాగా ప్రేమించే భర్త ఎవడు చెప్పండి? ఆయనకంటే ఆదరించే భర్త, ఆయనకంటే లాలించే భర్త, ఆయనకంటే నీ అన్ని అవసరాలు తీర్చే భర్త ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అండి? మరి రానంటావేంటి నువ్వు? నేను పిలుస్తున్నాడు, మీ ఆయనే పిలుస్తున్నాడు నిన్ను ఎందుకు రమ్మని. ఎవరో మీ ఆయన పిలిస్తే భోజనం రాకుండా ఉంటావా నువ్వు? మరి రా, నీకు మటన్ తెచ్చాను, చికెన్ తెచ్చాను, అని తెచ్చానంట, వండుకుని తిందాం అంటే రాకుండా ఉంటావా? హ్యాపీగా వండుకుని తింటారు మీరు. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు నిన్ను ఏమని? దా, నేను వరుణ్ణి, నేను పిలుస్తాను రా. ఏమి నేను ఇచ్చేది? భౌతిక సంబంధం ఎందుకు కాదు, వాక్యం చెప్తా నీకు. వాక్యం నీ బ్రతుకు, నీ ఆత్మీయ జీవితం, నేను పరలోకాన్ని తీసుకెళ్ళే వాక్యం చెప్తా, నిత్య జీవాన్ని తీసుకెళ్లే వాక్యం చెప్తా. ఆ శరీరం రక్తాన్ని తీసుకో, భయంతో బ్రతుకు, భక్తితో బ్రతుకు. అంటే నాకొద్దు భార్య ఉందంటాడు ఒకడు. మళ్ళీ ఇక్కడ కిందకు వస్తారు, ప్లీజ్ మళ్ళీ చూడండి రిక్వెస్ట్ అక్కడ. ప్లీజ్ అండి ఈ వారం రాలేమండి. మెరికలు తిరిగిపోతారండి. ఈ వారం మేము రాలేమండి. ఎందుకు రాలేరండి? కారణాలండి. ప్లీజ్, దయచేసి. ఎందుకు ప్లీజ్? అక్కడ కూడా అదే చూడండి. దయచేసి ఈ వారానికి మమ్మల్ని కొంతమంది అక్కడ మెసేజ్ పెడతారండి, ఈ వారం నన్ను క్షమించండి. నేను ఎవరిని క్షమించడానికి? నేనెవరినండి? నేను క్షమించవలసింది ఆయన. ఎవరు? ఆయన. గుర్తుపెట్టుకోండి. ఇలా నెపాలు చెబుతున్నారట. ఈ కిందకు వచ్చేసరికి ఏమండి ఇంతకీ ఇప్పుడు మనకు చాలా విషయాలు క్లారిఫై అయిపోయినాయి. ఇప్పుడు నెపాలు చెబుతుంటే ఇప్పుడు ఆ దాసుడు వచ్చాడు. ఎవరో? దావీదు కావచ్చు, ధన్య కావచ్చు, స్వర్ణం కావచ్చు, లక్ష్మమ్మ కావచ్చు, మహి కావచ్చు, మోషే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నెపాలు చెబుతున్నప్పుడు మనం వచ్చాం, మనకు అర్థమైంది, వెళ్ళి పిలుస్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం. ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ చేసుకుని ఇంటింటికి వెళ్ళామండి, వద్దండి చర్చికి రండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళు చెప్పే సాగల్లో చెప్తున్నారు. మనకి ఎలా అనిపిస్తే చెప్పినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటాం, బాధపడతాం. అయ్యా నేను పిలిచానయ్యా, నేను చెబుతున్నానయ్యా, ఇదిగో నీ విందు గురించి చెబుతున్నాను, నీ గొప్ప విందు గురించి చెబుతున్నాను, నీ రొట్టె ద్రాక్షరసం గురించి చెబుతున్నాం, కానీ వారు వినట్లేదు, మేము ఏం చేయం అని వాళ్ళు ఏదైతే చెప్పారో ఇప్పుడు యజమానికి వెళ్ళి ఈ విషయాలు చెప్తున్నారట. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందని చూడండి. ఇప్పుడు ఆయనకి ఏమైంది? కింద ఆ ఇంటి యజమానుడు కొప్పడి ఏమన్నాడు? నీవు త్వరగా నీవు పట్టణపు వీధిలోనికి, సందుల్లోనికి వెళ్ళిపోయి ఇదిగో బేదలను పిలిచేయి, అంగహీనని పిలిచేయి, కుంటివారిని పిలిచేయి, గుడ్డివారిని పిలిచేయి. ఇక్కడ తోలుకుని వచ్చే ముందెళ్ళి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం కుంటివారిని, గుడ్డివారిని, బేదలను తీసుకొచ్చామన్నాడు. ఎవరి కుంటివారు, ఎవరి గుడ్డివారు, ఎవరి బేదలు ఇళ్ళు చెప్పండి. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం అందరం కూడా వాక్యం వింటున్నాం. మనం కుంటోళం కాదు, మనం గుడ్డోళం కాదు, మనం బేదవారం కాదు. వాక్యం ఐశ్వర్యాన్ని తీసుకున్నాం, ఏమండి వాక్యాన్ని చూస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, మనం ఏం కాదు. కానీ ఎవరు అంగహీనులు, ఎవరు అంగవైకల్యం, ఎవరు బేదలు? వాక్యం లేని వాళ్ళు బేదలు.
వాక్యం తెలియని వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, మానసిక రోగులు, వాళ్ళని వెళ్ళి ఏం చేస్తారో తీసుకొచ్చేసి వీళ్ళకి ఎలాగో విలువ తెలియదు, వీళ్ళకి అన్నీ ఉన్న విలువ వీళ్ళకి తెలియదు. కాబట్టి లోకంలో చాలామంది వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అంటున్నాడు అంతే వెళ్ళి. అందుకే అప్పుడప్పుడు మనం ఏమంటాం, వీళ్ళకి చెప్పి విసుకుపోయేవారా, కనీసం కొత్త ప్రాంతానికి వెళ్దాం, కనీసం కొంత బయట వాళ్ళకని చెప్తాం, వాళ్ళని వింటారేమో, వాళ్ళని బాగుపడతారేమో. అంతే కదండి, అంతే కదా. వారిని కూడా పిలిచానయ్యా, వారిని కూడా పిలిచేశా, కానీ ఇంకా నిన్నలా ఇంకా నీ విందులో కుర్చీలని ఖాళీగా ఉన్నాయి. ఏ కుర్చీలు? ఆ భోజనాలు చూస్తే కుర్చీ వెనకాల మనిషి, మనిషి వెనకాల మనిషి. ఓ జనమే జనం, ఏ భోజనాల్లో ఆ భోజనాల్లో. కానీ ఇగో ఇక్కడ సభలు పెట్టినారండి అని చెప్తే రారు. చర్చికి చెప్పిన ఒక్క వారం కూడా మన సంఘం, మన చర్చి నిండదు. మొత్తానికి ఏ బాబో ఇంటింటికి తిరుగుతున్నాము, అందరికీ చెబుతున్నాము, మా పనులన్నీ మనకు వెళ్తున్నాము, కానీ చర్చి మాత్రం నిండట్లేదు. ఏం చేయమంటావు చెప్పు? ఇంకా చోటు ఉందయ్యా, ఇంకా విందులో భోజనం చేయించేసాం, బోడంత భోజనం ఉంది ఇక్కడ, కానీ మనుషులు చూస్తే లేరు అని చెప్పాడట. అప్పుడేమైంది? అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు, నా సంఘం నిండునట్లు నీవు రాజమార్గంలో కంచెలలో లోపలికి వచ్చినట్లు అక్కడ వారిని బలవంతం చేయి, చెప్పు. అందుకే చూడండి, మరీ ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం అంటే ఏ విధంగానే విందుకు పిలిచే వాళ్ళకి ఎలాగో అర్థం కావట్లేదు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఆ సందర్భంతో మీకు అర్థమైందా? అందుకే యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 50 వచనాలు, 54 వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి, ఒక్కొక్కటి చదివేసేయండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 50. మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నా చనిపోయారు, కానీ దీన్ని తినివాడు చావకుండా పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే అని మళ్ళీ రిపీట్ చేశాడు, మళ్ళీ చెబుతున్నాడు. అలాగే 54 వచనం ఏం చెప్పాడు? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంచె దినమున నేను వారిని లేపుదును. దీని విలువ తెలుసుకుని వచ్చి జాగ్రత్తగా రొట్టె ద్రాక్షాన్ని తీసుకుని వాక్యాన్ని విని వాడి జీవితాన్ని నువ్వు భద్రం చేసుకుంటే మాత్రం వాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, కానీ నరకానికి వెళ్ళడు. అందుకే అపోస్తులు ఏం చేశారు? రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. రెఫరెన్స్ చెప్తాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం ఏముంటుందంటే, ఏమండి ఆదివారం మేము రొట్టె విరుచుట కంటే వాళ్ళందరూ కూడా కూడుకున్నారు, సహవాసులు ఉన్నారు, చక్కగా వాళ్ళందరూ కూడా వాక్యం వింటున్నారు. అదే అపోస్తుల కార్యం 2:42 అదే ఏముంటుంది? వారు అపోస్తుల బోధ ఎందు, సహవాసం ఎందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన ఎడతెగకున్నారట. ఈ విందులో ఎడతెగ్గ పాల్గొన్నారట వాళ్ళు. ఈ విందులో వాళ్ళకి విలువ అర్థమైంది కాబట్టి, అంతే కదా. అది ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు ఏముంటుంది? కొందరు మానుకొనుచున్నట్టుగా, 10:24 ఏప్రిల్ పత్రిక ఏముంటుంది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది. దేవుడు కోప్పడుతున్నాడు కదా, మరి ఈ విందుకు రాళ్ళ మీద కోప్పడుతున్నాడు కదా, పిలిచినా రావట్లేదు కదా. కాబట్టి ఆ దినం అంటే నీ పోయే కాలం వచ్చేటప్పటికి, నీ దినం వచ్చేటప్పటికి ఆ దినం సమీపించకూడదు. మీరు ఏం చేయాలంటే మరి ఎక్కువగా ఈ విందులో పాల్గొనాలట. మరి ఎక్కువగా రమ్మంటే మరి తక్కువగా వస్తున్నాం మనం చర్చికి, అంతే కదండి. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కారాలు చేయటం, ఒకరినొకడు టైం ఉంటే బాగుండు, బోడంత ఎక్స్ప్లెయిన్ చేసుకునేవాళ్ళం. ప్రేమ చూపించాలట, ఒకరినొకరు మాట్లాడుకోవాలట. అందుకే ప్రతినిత్యం చెప్తాం మీకు మేము, ఒకరికొకరు సంబంధం పెట్టుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడండి, ప్రేమ చూపించండి, చర్చికి తీసుకోండి. ఎందుకు రావట్లేదు అడగండి. మనం కూడా రావాలి, మన కుటుంబాలతో రావాలండి. ఈ రొట్టెలో ఈ బల్ల మీద మనం చేయాలండి, మన జీవితాన్ని కాపాడుకోవాలండి, వాక్య ప్రకారం బ్రతకాలండి. ఇవన్నీ ఏంటిది? విందండి. ఇది విందు జరుగుతుంది. ఇంతకంటే గొప్ప విందు ఏమంటుంది చెప్పండి మనకి? ఇంతకంటే గొప్ప విందు పలానా చోట్ల భోజనాలు జరుగుతున్నాయంటే ఈ విందు వదిలిపెట్టి ఆ విందుకి వెళ్తున్నాం మనం. అర్థమైందండి? అని ఇన్ని రెఫరెన్స్లు మనకు కనపడుతున్నాయి కదా, మరి ఎందుకు మనం వాటిని తప్పించి బ్రతుకుతున్నాం? చెప్పండి. ఎవరు ధన్యులు? ఆ విందుకు వెళ్ళటం ధన్యత, ఈ విందులో పొందుకోవటం ధన్యత, ఇందులో ధన్యత. ఆ మనిషి చెప్పడానికి చెప్పాడు, దేవుని రాజ్యంలో విందు చేసేవాడే ధన్యుడు. అదే ప్రకటన గ్రంథం చెప్తాడు 19:9. ప్రకటన గ్రంథం 19:9. మరియు ఏమన్నాడు? అతడు నాతో ఎలాగూ చెప్పిన, ఏమని? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు
ధన్యులని వ్రాయుము. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఏం చెప్పాడు? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఒరే బాబు, నీకు ఆహ్వానం రావటమే గొప్ప, ఆ గొప్ప విందుకు నేను పిలవటమే గొప్ప. పిలిచిన వాడు ఎవరు? పెండ్లి కుమారుడే పిలుస్తున్నాడు. ఇంతకీ ఆ విందుకు ఎవరు రావట్లేదు? ఇంతకీ పెండ్లి కుమార్తె రావట్లేదట. ఎవరు రావట్లేదు? పెండ్లి కుమార్తె రాకపోతే ఎట్ట చెప్పండి? సంఘమే రాకపోతే ఎట్ట చెప్పండి? అందుకే బయట దగ్గరికి వెళ్ళి అందరిని పిలుచుకొచ్చామంటున్నాడు ఆ విందుకి. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా అర్థం చేసుకుని ఆ లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 24 వచనాలు అయితే ఏమండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయము ఏమండి 41 నుంచి 51 వచనాలు అయితేనేమి, అవి జాగ్రత్తగా ఆలోచించుకుంటూ, ఇదిగో నేను చెప్పిన ఈ రెఫరెన్స్లు అని, ఏ రెఫరెన్స్లు? దేవుని రాజ్యం గురించి చెప్పిన రెఫరెన్స్లు కానివ్వండి, విందు గురించి చెప్పిన రెఫరెన్స్లు కానివ్వండి, ఇవి గుర్తుపెట్టుకుని విందు గురించి 2 రెఫరెన్స్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 11వ అధ్యాయము 23 వచనం కావచ్చు. అదే కొరింథీ పత్రికలో 2-3 రెఫరెన్స్లు చెప్పాడు కదా. 10వ అధ్యాయం 16వ వచనం కావచ్చు. ఏమండి 5వ అధ్యాయం 7వ వచనం కావచ్చు. ఈ 3 రెఫరెన్స్లు విందు గురించి మనం ఇవ్వచ్చు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం చెప్పాను కదండి. ఎన్నో అధ్యాయం అది? 6వ అధ్యాయం 49 నుంచి 50 వచనం చెప్పింది ఆహారం గురించే. యేసుక్రీస్తు చెప్పింది. ఈ విందు గురించి, ఆహారం గురించి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే, ఆ రెఫరెన్స్ రాసుకుంటే సరిపోతుంది. దేవుని రాజ్యం గురించి వచ్చేసరికి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు కావచ్చు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13 వచనం కావచ్చు. రాజ్యం గురించి అది ఇవ్వచ్చు. కంక్లూజన్. ఎవరు ధన్యులు అంటే ప్రకటన గ్రంథం ఎన్నో వచనం? 19, 17 వచనం గుర్తుపెట్టుకోండి. 9, 17, 19, 19, 9 వచనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకుని, అది అపోస్తలుల కార్యాలు 2:42 వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాటిలో ఎలా పాల్గొన్నారు, వాళ్ళకి విలువ తెలియదు కాబట్టి అది మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ముగింపులోకి వచ్చి ఏం చెప్పాలంటే, మనం అందరం రొట్టె ద్రాక్షను తీసుకోకపోతే, వాక్యం అనేది ఇందులో పాల్గొనకపోతే యాత్రకి వెళ్ళిపోవటమే. యాత్రకి వెళ్ళిపోవటమే. అవి తీసుకుంటే మాత్రం మనం స్వర్గానికి వెళతామని కంక్లూజన్ ఇచ్చేసాడు. ఏమైనా డౌట్ ఉంది ఈ పాఠంలో? ఓషే, డౌట్ ఉందా పాఠంలో? అమ్మ స్వరూప, పాఠంలో డౌట్ ఉందా? చెప్పండి, చెప్పేస్తారు ఈజీగా. దీన్ని ఎవరికైనా చెప్పండి, చెప్పేస్తారు. మీరు చెప్పేస్తారు, చెప్పరా? ఈజీగా చెప్పేయాలి. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. పెద్ద పాఠం క్లుప్తంగా చెప్పాను, మీకు ఎందుకు టైం లేదు కాబట్టి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులైన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పించావు నాయనా. విన్న మాటలను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని, గుర్తుపెట్టుకుని, చక్కగా వాటిని జీవితంలో అప్లై చేసుకుని అనేక మందిని ప్రకటించేవారుగా, బోధించేవారుగా వారిని అందరినీ మరి ఆయుత్తపరచమని అర్థిస్తూ, మా బ్రతుకుల్లో మీరే మహిమ పొందుకోమని, చక్కటి జీవితాన్ని ప్రదర్శించి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికి కలిగించమని, ఎప్పుడు కూడా దేవునిలో ఉంటూ మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా మరి స్థిరపరచమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.